మా ఊర్లో అన్ని రకాల పాములు ఉంటాయి. మా ఊర్లో ఉన్న అరటి చెట్ల బదులు ఆకులు కూడా పాము తోలులాగే ఉంటాయి. అక్కడ పెట్టిన ఏ అరటి చెట్టు కూడా పాడైపోదండి. ఎందుకంటే అక్కడ ఉన్న అరటి చెట్ల మీద నాగదేవత నివసిస్తుంది అంటారు. మా ఊర్లో వాళ్ళని ఏ పాము ఏమీ చెయ్యదు. ఎందుకంటే అంత గొప్ప నాగశక్తి ఉన్న ఊరు. పాములు ఎక్కడ ఉంటాయో ఎక్కడ ఉండవో అని మా ఊళ్ళో చిన్న పిల్లలకు కూడా తెలుసండి. పాము కంటూ ఒక వాసన ఉంటుంది. అది మా ఊరి వాళ్ళకి బాగా తెలుసు. నువ్వు చెప్పేదంతా నిజమా? చూసిన వెంటనే మీ ఇంటి పుట్టలో పాము లేదన్నాను. ఇంకా నమ్మకం రాలేదా? కావాలంటే పుట్టలో వెతికి చూడండి. ఏమిటి స్వామి మీరనేది? నందిని పుట్టలో లేదు. సరే సరే, వెళ్ళి పని చూసుకో. అయ్యా, ఒక్క నిమిషం. నేనొక విషయం చెప్తే మీరు ఏమనుకుంటారేమోనని భయంగా ఉంది. ఏం పర్వాలేదు, చెప్పు. మీ కుటుంబానికి నాగదోషం ఉందయ్యా. నాగదేవతకి మీ కుటుంబం మీద ఎందుకో కోపం ఉందండి. నేనెలా చెప్తున్నానని మీకు అనిపించొచ్చు, కానీ ఒక ఇంట్లో వచ్చే వాసనను బట్టి ఆ ఇంట్లో పాము ఉందా లేదా, పాముకు ఆ ఇంటి మీద కోపం గాని పగ గాని ఉందా లేదా అని సులభంగా చెప్పేస్తానయ్యా. ఇలాంటి దోషం ఉన్న వాళ్ళ దోషం పోగొట్టడానికి మా ఊళ్ళో అరటి మొక్క నాటే ఆచారం ఉంది. మీరు మా ఊరికి ఒకసారి వెళ్ళి నాగదేవతని పూజించి ఒక అరటి మొక్క నాటి వచ్చారంటే అన్నీ సర్దుకుపోతాయి. లేకపోతే ఇంకా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ గుడికి వెళ్ళి అరటి మొక్కను నాటితే అన్ని వేళలా ఆ నాగదేవత మీ కుటుంబాన్ని కాపాడుతుంది. నువ్వు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా పాము వల్ల ఏ ప్రమాదం ఉండదా? సర్పదోషం నాగశాపం ఉన్న ఎంతో మంది కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చి వాళ్ళ చేతులతో అరటి మొక్కను అక్కడ నాటుతారు. అలా నాటడం వల్ల నాగదేవత వాళ్ళకి అపారమైన శక్తినిస్తుంది. అంతేకాకుండా వాళ్ళ వంశంలో ఎవ్వరికీ నాగదోషం ఎన్నటికీ రాదు. నా మాట విని మీ కుటుంబ సమేతంగా మీరు అక్కడికి వెళ్ళి పూజ చేసి అరటి మొక్క నాటారంటే మీ కుటుంబానికి ఉన్న నాగదోషం ఖచ్చితంగా పోతుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అది నాగదేవత గుడి. తన వల్ల మీ కుటుంబానికి ఎటువంటి ప్రమాదం లేదని మీకు మాటిచ్చిందంటే తర్వాత ఏ పాము వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు. నా మాట నిజమైతే భవిష్యత్తులో మీ వంశానికి నాగదోషమే రాదు. నువ్వు చెప్పింది విన్న తరువాత నాకు వెంటనే ఆ గుడికి వెళ్ళాలనిపిస్తోంది. ఆ గుడి ఎక్కడుందమ్మా? అరటితోపు నాగలాపురం, కర్నూలు జిల్లాలో ఉంది. మనం అనుకున్నప్పుడల్లా అక్కడికి వెళ్ళలేము. అక్కడికి వెళ్ళడానికి అక్కడ ఉండే గుడి పూజారి దగ్గర ఎప్పుడు కుటుంబ సమేతంగా రావచ్చని అడగాలి. వారు చెప్పే ఆ మంచి రోజునే మనం కుటుంబ సమేతంగా ఆ గుడికి వెళ్ళి ఆ నాగదేవత అనుగ్రహం పొంది అరటి మొక్క నాటారంటే మీకు ఆ తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ నాగుల వల్ల ప్రమాదం ఉండదు. మీరు ధైర్యంగా వెళ్ళండయ్యా. ఈ రోజే నేను అడిగి తెలుసుకొని మీరు ఎప్పుడు వెళ్ళొచ్చో చెప్తాను. సరేనమ్మా, త్వరగా అడిగి చెప్పు. నిన్నక్కడికి పంపించేది నా పని పూర్తి చేయడానికి.
ఎక్కడుందో తెలియడం లేదు. ఎవరైనా రండి, వినబడుతుందా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా స్విచ్ వేయండి. అందరూ ఎక్కడికి వెళ్ళారు? లైట్ వేయండి. వినబడుతుందా? ఎవరైనా ఉన్నారా లేదా? ఇక్కడెక్కడ ఉండాలి. ఎవరైనా ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారు?